గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లలిగాయి అఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ మన ఛానల్లో. కుకింగ్ కూడా చికెన్ ఐటమ్ తో ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ కుకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే కాదు, ఆమ్లెట్ అయితే వేస్తాం. అండ్ ఆల్సో ఇవాళ అయితే మేమిద్దరమే వెళ్ళి ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్ చికెన్ తీసుకొచ్చాము. ఇద్దరం వెళ్ళి దానికి కావాల్సిన ఐటమ్స్ అవి కూడా మేమిద్దరమే తీసుకొని వచ్చేసాము. మేమైతే దానికి ఏమేం కావాలనేసి ప్రిపేర్ చేస్తున్నాము, మీరు కూడా చూడండి. అండ్ ఆల్సో మేము వెళ్ళి తీసుకున్న ఐటమ్స్ అదంతా మేము షార్ట్ లో అప్లోడ్ చేస్తాము, చూసేయండి. రెసిపీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, క్విక్ గా మనం 10 minutes లో చేసేసుకోవచ్చు. వీడియో చూసేయండి. ఆయిల్, ఎగ్ అండ్ మిల్క్ మిక్స్ చేసుకున్నాము. ఈ రెండింటిని కలిపి బీట్ చేసాం. ఇదేమో బ్రెడ్ పీసెస్ 4 pieces తీసుకొని స్లైస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉన్నాం. ఇదేమో చికెన్ మేము షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాష్ చేసేసి మిక్సీ పట్టేసాం. రెడ్ చిల్లీ అండ్ చికెన్. ఇది వచ్చేసేమో జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదేమో కార్న్ఫ్లోర్ పౌడర్ అండ్ రైస్ పౌడర్ మేము ఇంట్లో ప్రిపేర్ చేసాము. ఆ రెండింటిని మిక్స్ చేసాం. ఇది సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. అండ్ ఇదేమో బ్లాక్ పెప్పర్స్ తీసుకొని వాటిని మేము స్మాష్ చేసాము పౌడర్ లాగా. ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి. ముందుగా మేము రెడ్ చిల్లీ, చికెన్, జింజర్ గార్లిక్ మొత్తాన్ని పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ కూడా మీరు చాలా మెత్తగా అయితే చేయకండి, ఒక గ్రైండ్ చేస్తే చాలు. ఇదైతే మిక్సీ పట్టుకున్న చికెన్ అండ్ రెడ్ చిల్లీస్ 2 ఉంటాయి కదా, అవి ఎండుమిర్చి అండ్ చికెన్ ని మిక్సీ పట్టుకున్నది ఇది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ 2 కలిపింది. 1 స్పూన్ అయితే వేసాం, ఇంకొక స్పూన్. అండ్ నాకైతే ఇది ఒకటే వచ్చు, ఇంకా ఇది కూడా యూట్యూబ్ లో చూసి కాపీ చేసాం. గాయత్రి వంటలు బాగా చేసింది, నేను బాగా చేస్తా. ఇంకా స్టిక్ ఆన్ అవ్వదు అనుకుంటా. ఫస్ట్ టైం చికెన్ కలుపుతున్నా నేను. నాకు వంటలన్నీ రావు, ఏమీ రావు, వంటలే కాదు. అది మొత్తం వేసేసి మొత్తం వేసేస్తే బాగోదేమో, అంటే చాలే. అది మొత్తం వేసేసే, స్టిక్ అవ్వదు కదా. నీకు తెలుసా నాకు తెలుసా అంటావా? కరెక్ట్ గా సరిపడా పెట్టుకున్నా. సరిపోయింది. ఇదంతా బాగా కలిపేసుకున్నాం. మేమేటైనా బయటికి వెళ్ళాం అనుకోండి ట్రిప్స్ కి, ఇంకో విషయం, ఈ చికెన్ నగెట్స్ మేము ఫస్ట్ టైం ఎక్కడ తిన్నామో కూడా ఇక్కడ ఇమేజ్ పెడతాం చూడండి. నాకు తెలియకుండా మేడదన్ను కాలేజ్ లో తిన్నాం, బ్లెండ్ కెమిస్ట్రీలో. అవును, అక్కడ బాగుంటది. గుర్తులేదు, నాకు గుర్తులేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మేము ఎటైనా బయటికి ట్రిప్స్ కి అలా వెళ్తాం కదా, గాయత్రి ప్రిపేర్ చేసి పెట్టింది. ఎగ్ కర్రీ బాగా చేసింది, పప్పు. ఇది వాళ్ళ నైట్ నిద్రపోదు. నాకు బిర్యానీ కూడా బాగా చేస్తాం. గాయత్రికి వంటలు వచ్చు, నాకు అంటే వాళ్ళు అనుకుంటారు ఏ వచ్చేసి అనుకుంటారు. అయ్యన్నా వచ్చింది ఒక 3-4 ఐటమ్స్ అంతే. నాకు ఒక 10 వచ్చు. ఆమ్లెట్ వచ్చు, మామిడికాయ పచ్చడి వచ్చా. మామిడికాయ పచ్చడి నాకెట్లా వచ్చి. టీ పెట్టడం టీ బాగా పెట్టింది అది. ఇలా అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేస్తాం కదండి, దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది కూడా మేము పట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసేసేయాలి. అండ్ దీంట్లోకి మళ్ళీ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. ఆల్రెడీ మనం మిక్స్ చేసాం కదా, ఎక్కువ కొంచెం వేయాలి. సాల్ట్, పెప్పర్ సరిపోతుందా? చాలు. పెప్పర్, సాల్ట్ కూడా కొంచెం. అండ్ మళ్ళీ మనం పెప్పర్ ని ఎగ్ లో మిక్స్ సాల్ట్ వేసి సరిపోదు కదా, ఎక్కువ అయిపోద్దాం. కొంచెం వేసారు వీడియోలో. కారం కూడా వేయాలా? మంటకుట్టు వేద్దాం. అవునా? మనం అది ఎగ్ లో వేద్దాం. సో కొంచెం టేస్ట్ చూడు, సరిపోయింది. కొంచెం టేస్ట్ చూడు, ఎగ్ సరిపోయింది. సాల్ట్ సరిపోలేదు చూడవా? దాన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం చపాతీ చేసేది ఉండేది కదా, దాని మీద చపాతీ లాగా చేసి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. నాకు తెలిసి సాల్ట్ సరిపోదేమో అనుకుంటున్నా. వీడియోలో కొంచెమే వేసారు. ఎక్కువ అయింది చూడు, నువ్వు అయిపోయాక టేస్ట్ చూడు. ఏమనైతే మనకు అనవసరం, కానీ బాగుండిద్ది. తిన్నాక చెప్తాను, ఆమె చెప్పడం కాదు. చూడండి గాయ్స్, నేనైతే ఒక పిండి ఉండేది కదా, ఇలా కలిపేసుకున్నాను. బయట అయితే ఇవాళ చాలా ఎండగా వేడిగా ఉంది చేసేలాగా.
దీని మీద కొంచెం ఫ్రైడ్ వేసింది చూడండి. మనం దీని మీద సెట్ చేసుకొని కట్ చేసుకుందాం మొత్తం. కొంచెం తీసి అంత ఇది దాన్ని ఏమంటారు, సరిపోయిద్ది. వాళ్ళు చాలా సన్నగా చేశారు వీడియోలో. నేను చాలా తిన్గానే చేస్తాను. చూసారా, ఫ్రెండ్ ఏం నమ్మట్లేదు, వీడియోలో ఎవరో చేసింది నమ్ముతుంది. నేను కూడా చేస్తున్నా చూడండి కష్టపడి. మేము ఇది ఇప్పుడు కాపీ కొట్టలేదు, కాపీ కొట్టి చాలా ఇయర్స్ అవుతుంది. ఏ ఐటమ్ అయినా మనం ఓన్గా చేస్తే అది ఫ్లాప్ అయింది కదా. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే చెప్పండి, చేసేసిద్ది వెంటనే. అవును, తొందరగా చేసేస్తాను. ఇంత తిక్కుగా ఉండకూడదు గాయత్రి, చేద్దాం. దీంట్లో చేస్తాం కదా, అందుకే నేను ఆఫ్ తీసేసి అన్నా. వెయిట్. చెప్తాను. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా అయితే కట్ చేసేసాం కదా, వీటిని సపరేట్ చేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ముందుగా మనం రెడీ చేసుకున్న మిల్క్ ఎగ్లో ఒకసారి డిప్ చేసి నగెట్ అనేది, ఆఫ్టర్ మనం బ్రెడ్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో కూడా డిప్ చేయొచ్చు. మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. నగెట్స్ అనేవి రౌండ్ షేప్ చేసుకోవచ్చు, స్క్వేర్, డైమండ్ షేప్ ఎలా అయినా చేసుకోవచ్చు. నగెట్స్ అయితే ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. బ్రెడ్ అండ్ ఎగ్ని మనం డిప్ చేసి ఇలా చేసుకున్నాం కదా, ప్రాసెస్ చూసేయండి. ఇక్కడైతే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక చిన్న కళాయి పెట్టుకున్నాం మేమైతే, ఎందుకంటే ఆయిల్ అనేది అంత వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది, అందుకాకుండా ఆయిల్ కూడా త్వరగా హీట్ అయిపోతుందని. ఇక్కడైతే మనకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నగెట్స్ అనేవి దాంట్లో పూర్తిగా డిప్ అయ్యేలాగా పోసుకుంటున్నాము నేను గాయత్రి. ఇంకా మనం ఏం చేస్తారంటే, మీరు అది మంట అనేది సిమ్లో పెట్టుకోండి. ప్రెసెంట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా, టేస్ట్ చూద్దాం. వేస్తాను దొరముండు. గాయస్, రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంక నేను గాయ టేస్ట్ చూద్దామని చెప్పేసి టేస్ట్ చూస్తున్నాం. అసలు ఆ రెసిపీ అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చినాయి, చాలా బాగుంది టేస్ట్ విషయానికి వస్తే. ఇంకా మేమైతే తినేసి వీడియో అయితే ఎండ్ చేసేసాం. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లల్లి గాయి అఫీషియల్. Thanks for watching. Bye bye guys.